తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నో ఇయర్స్ తర్వాత చూస్తున్నాను ఆ పంచకట్లో ఆ వాచ్ పెట్టుకునే విధానం, ఆ ఎడం చేయిని కుడి చేయిలో కలిపే విధానం, మళ్ళీ ఒక్కసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూస్తున్న ఫీల్ అయితే కలిగిస్తారు మీరు ఎక్కడున్నా. ఇది పుట్టుకతో వచ్చిన అలవాట, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వచ్చిన అలవాట, లేకపోతే రాజశేఖర రెడ్డి గారిని చూసిన తర్వాత వచ్చిన అలవాట? సో పుట్టింది చాలా బీద వ్యవసాయ కుటుంబం, ఒక పాలేరు కొడుకుగా పుట్టినప్పుడు అక్కడ నాన్న వాళ్ళు అంత ఇట్లే కట్టేవాళ్ళు. కానీ దేవుడి దేవల్ల కష్టపడి చదువుకోవడం, దానివల్ల ఎక్కడో జీరో స్థాయిలో ఉన్న నేను, పసుల కాపరిగా ఉన్న నేను పసిపిల్లల డాక్టర్ అయ్యాను. సో పసిపిల్లల డాక్టర్ ఉన్నంత కాలము గొప్పగా ప్రజా వైద్యుడిగా పేరు తెచ్చుకొని జాతీయ స్థాయిలో ఉత్తమ పిల్లల డాక్టర్ వరకు వెళ్ళిపోవడం జరిగింది. సో అప్పటి వరకు ఉన్న నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రోత్సాహంతో అప్పటికే ఎన్టీ రామారావు టీడీపీకి రమ్మని పిలిచిన, దత్తాత్రేయ బీజేపీకి రమ్మని పిలిచినా కూడా 1994లో రాజకీయాలకు వెళ్ళలే నేను. సో 99 ఎలక్షన్లకు ముందు నాకు జాతీయ స్థాయిలో అవార్డు వచ్చినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిలిపించుకొని, గన్పూర్లో ఒక దుర్మార్గుడు ఉన్నాడు, రాజయ్య నువ్వు రాజకీయాలకు రావాలి అంటే జస్ట్ నేను కాముకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ 2 పార్టీలకు రానని చెప్పాను కాబట్టి. ఒకవేళ ఇంకా నీకు సందిగ్ధం ఉంటే నువ్వు ఢిల్లీకి అవార్డు తీసుకోనికి వెళ్తున్నావు కదా, అక్కడ సోనియా గాంధీ దగ్గర నుంచి నీకు ఒక మెసెంజర్ వస్తాడు, నేను తీసుకుపోయి మేడంని కల్పిస్తాడు, ఒక్కసారి మేడంని కలవండి అని చెప్పేసి నాకు ఉచిత సలహా ఇచ్చి నేను అక్కడికి అవార్డు తీసుకోవడం, అక్కడికి మెసెంజర్ వచ్చి సోనియా గాంధీ దగ్గర నుండి వచ్చాను, రేపు పొద్దున 8:45కి మీకు అపాయింట్మెంట్ ఉంది, నేను పొద్దున వచ్చి మిమ్మల్ని కలెక్ట్ చేసుకుంటా అని చెప్పడం జరిగింది. సో ఇంకా అప్పటి వరకు ఒక మంచి ప్రజా వైద్యుడిగా, పిల్లల డాక్టర్గా మంచిగా ఉన్న నేను, సోనియా గాంధీ గారు ఇన్వైట్ చేయడం జరిగింది పార్టీలోకి, ప్లీజ్ డూ కమింగ్ టు కాంగ్రెస్ పార్టీ, యూ కెన్ సర్వ్ మోర్ టు ద సొసైటీ. సో మామూలుగా చేయడం కంటే రాజకీయాల్లో పార్టీలోకి వచ్చి ఇంకా ప్రజాసేవ చేయడానికి ఇంకెక్కువ అవకాశం వస్తుంది, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీ గురించి ఎంతో గొప్పగా చెప్పారు, సో మీలాంటి వాళ్ళ పార్టీకి అవసరం రావాలి అని మేడం కోరడంతో ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వ్యక్తిగతంగా మీ జీవితంలో ఓడి గెలిచారు, కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీరు చేసేది పక్కన పెడితే అంటే విజయం సాధించాలని అనుకుంటారా, లేకపోతే ఇంకా పోరాడుతున్నాను అనుకుంటారా, లేకపోతే బలి పశువునయ్యాను అనుకుంటారా, అసలుకి అన్యాయం జరుగుతుంది అనుకుంటారా? సో ఏదేమైనా కూడా నేను ఎప్పుడు కూడా నా బాధ్యతలను మరవల. ఉదాహరణకి నేను 8వ తరగతి ఉన్నప్పుడు మా పెద్ద చెల్లె పెళ్లి చేశాను, 200 కట్నం ఇచ్చి. మా రెండో చెల్లె పెళ్లి చేశాను. నేను MBBS ఫస్ట్ ఇయర్ సీట్ వచ్చిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి డౌరీ తీసుకొని దాంట్లోకి 5,000 ముందే తీసుకొని రెండో చెల్లి పెళ్లి చేయడం జరిగింది. మూడో చెల్లె పెళ్లి నేను ఔసర్జన అయినప్పటికీ ₹1,00,000 చిట్టి లేబట్టి 65,000 చిట్టు వస్తే 40,000 కట్నం ఇచ్చి 25,000తో పెళ్లి చేశాను. నాలుగో చెల్లె వెళ్ళి పిల్లల డాక్టర్ అయినా ₹1,00,000 ఇచ్చి కట్నం. ఆ బాధ్యతలు మరవలేదు ఇప్పుడు, అంటే కమిట్మెంట్ టువర్డ్ జాబ్. దాన్ని అనుకుంటే ఆ రకంగానే వైద్యపరంగా కూడా ఔసర్జన్లోనే దవాఖాన పెట్టడం, దాంతో క్లినిక్ నడిపించడం. సో ఆ టైంలోనే స్టేట్ హైయెస్ట్ SC మార్క్స్ బాగుండడంతో ఉట్నూరులో మెడికల్ ఆఫీసర్ జాబ్ వచ్చింది, దానికి వెళ్ళలేదు. పిల్లల డాక్టర్ అయిపోయిన తర్వాత పెదగోపతి అని ఖమ్మంలో జాబ్ వచ్చింది, అది వదిలిపెట్టలేదు. కారణం ఏంటంటే ప్రైవేట్ ప్రాక్టీస్లో అప్పటికే పేరు వచ్చేసింది బాగా. గవర్నమెంట్ జాబు 3,500 4,000 ఉంటే అప్పటికే నేను 10-12,000 సంపాదించే స్థాయికి వచ్చాను. సో సెకండ్ సారి గవర్నమెంట్ జాబ్ వదిలిపెట్టినప్పుడు అందరు కోపం చేస్తుంటే పోయి జాయినింగ్ రిపోర్ట్ వచ్చాను అంతే. తర్వాత మళ్ళీ వచ్చి ప్రాక్టీస్ చేస్తే ఇక మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత టర్మినేటెడ్ అని వచ్చింది. గవర్నమెంట్ పైసా ఒక్కటి కూడా తీసుకోలేదు నేను. సో అంటే ఏంటంటే ఉద్దేశం, ప్రైవేట్లో ఉంటే మనం ఎంతంటే అంత సర్వ్ చేస్తానికి అవకాశం, డే అండ్ నైట్ వర్క్ చేసేది, అది అక్కడ అది లేని పరిస్థితి. సో ఆ రకంగా 84 నుండి 94 వరకు ఓన్లీ హాస్పిటల్, ఓన్లీ పేషెంట్లు, ఏమి ఇంకా వేరే ఎక్స్ట్రా క్యాలిక్యులర్ యాక్టివిటీస్ ఏం లేవు. ఎప్పుడైతే నా రాజకీయ అరంగేట్రమో టీడీపీ బీజేపీలు రమ్మన్న పోకుండా దండోరాలో కృష్ణమాదిగ నాయకత్వంలో MRPSలో పనిచేయడం జరిగింది. అందుకే నేను నా రాజకీయ అరంగేట్రం దండోరా. సో అక్కడ నుండి అందులో పనిచేసే క్రమంలో అక్కడ కడియం శ్రీహరి ఎమ్మెల్యే మంత్రిగా ఉండడం వల్ల ఇక నా మీద వచ్చి ఎట్లాగూ ఈయన టీడీపీలోకి వచ్చేటోడు ఉండే, రేపు నాకు ఏకమేకవుతాడని చెప్పేసి నన్ను రాజకీయాలకు అక్కడ రాకుండా చేసే క్రమంలో వైఎస్ రాజశేఖర మీ మీద జరిగింది కుట్ర అంతే కదా. రాజకీయాల్లో కడియం శ్రీహరి కంటే ముందు నన్నే పిలిచి టికెట్ ఇస్తానంటే నేను అవాయిడ్ చేశాను కదా.
అప్పుడు నాకు తెలుసు దగ్గుబాటి వెంకటేశ్వర్లు వచ్చి అడిగినప్పుడు నీకు అక్కడ మంచిగా ఉంది పేరు, నువ్వు వస్తే మంచిది, ఒకవేళ నువ్వు రాజకీయాలకు రానంటున్నావు కాబట్టి మీరు ఎంతైతే స్థానికుడు కావాలని అంటున్నారో నిన్ను మళ్ళీ స్థానికేతరుడు కడియం శ్రీహరికే టికెట్ ఇస్తున్నాం ఇక్కడ అని హెచ్చరించి కూడా పోయారు వాళ్ళు. మీరు ఎవరికైనా ఇచ్చుకోండి నాకేంటి సంబంధం అన్నట్టు మనం అంతా విన్నాం. కానీ ఇది మొత్తం కూడా వన్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ కడియం శ్రీ ఉన్నాడు కాబట్టి ఆయనకు తెలుసు. సో తర్వాత జరిగిన పరిణామాల్లో ఒకరోజు మెగా హెల్త్ క్యాంప్ 10,000 మందితోటి గన్పూర్లో క్లినిక్ పెట్టి నేను ప్రణయ్ భాస్కర్ను నాకు ఫ్రెండ్ అంటే వినయ్ భాస్కర్ వల్ల అన్నయ్య అప్పుడు క్రీడా శాఖ మంత్రిగా ఉండే ఆయనను గన్పూర్కి ఇన్వైట్ చేస్తే ఆయన నుండి నేను ఆ రోజు రాజకీయాలకు రా అని చెప్పేసి దగ్గుబాటిని ఇంటికి తీసుకుంటప్పుడు కాదంటివి, ఇప్పుడు ప్రోటోకాల్ అడ్డం వస్తుంది నీ దగ్గర నర్సింగ్ సరే ఆడ హెల్త్ క్యాంప్ కోసము కడియం శ్రీని విలువాలి కానీ నేను రాలేను ఆయన తెలియకుండా అంటే సరే మీరు రాకుంటే ఆయన చెప్పేసి కొలంబో ఫాదర్ అని ఉండే క్యాథలిక్ గురువు ఒక అతను ఆయనతోటి ఇనాగ్రేషన్ చేసి ఉంటే సో అక్కడి నుంచి వెళ్ళి స్టార్ట్ అయింది. అప్పుడు ఆయన కడియం శ్రీహరి అనేవాడు టీడీపీలో మంత్రి, సోషల్ ఫేర్ మినిస్టర్, నేను దండోరా ఉద్యమంలో తెలంగాణ కన్వీనర్ లేదా కో కన్వీనర్ 2 పోస్టులు. సో నేను ఎవరి మీద పోరాటం చేయాలి, అధికార పార్టీ మీద పోరాటం చేయాలి కాబట్టి ప్రతిదానికి టీడీపీ మీద నేను పోరాటం చేసేది. ఆ లోకల్లో పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం కానీ లాఠీచార్జ్ చేయడం కానీ రకరకాలుగా అడ్డంకులు చేస్తాను. ఎందుకు ఫస్ట్ నుంచి కడియం శ్రీహరి తాటికొండ రాజే ఉప్పు నిప్పు అసలుకి రాజకీయంగా మిమ్మల్ని ఎదగనీయకూడదనా, లేకపోతే మీరు ఎదిగితే ఆయనకు అడ్డుపడతారనా, లేకపోతే మీరు ఎక్కువ చదువుకున్నారు, మీరు ఒక డాక్టరు, మీకున్న పేరు వేరు? ఎందుకంటే మీరు చెప్పిందంతా వింటే మీరు ఒకప్పుడు ప్రజల మనిషిగా మంచి పేరుంది 2 తెలుగు రాష్ట్రాలలో. కానీ రాను రాను చూస్తుంటే రాజకీయాలలో స్టేషన్ గన్పూర్లోనే మిమ్మల్ని వద్దనే స్థాయికి వచ్చేసారు మీ ఓటర్స్. ఎందుకు ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి పడిపోవాల్సి వచ్చిందంటే రాజకీయంలో భాగమా? అంటే రాజకీయాలు ఎప్పుడు కూడా మనకు వడ్డించిన విస్తరి కాదు. సో తప్పకుండా మనం స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, రాజకీయాల్లో ఎప్పుడు నిరంతర పోరాటమే ఉంటుంది. మీరు అక్కడేమో అట్లంటున్నారు కానీ ప్రజలకు నాకు బ్రహ్మరథం పట్టారు. కడియం శ్రీహరి ఆగుతూ ఆయన ఆగుతూ 4 సార్లు గెలిస్తే నేను వరుసగా 4 సార్లు గెలిచిన. ఆయన 4,000, 4,000, 7,000తో గెలిచాడు. 4,000 టీడీపీలో ఉన్నప్పుడు, మొన్న బీఆర్ఎస్ మేము కలిసి 7,000తో గెలిపించాము. నేను ఆయన మీద మహాకూటమి ఉండగా 12,000తో గెలిచిన, రెండవసారి 33,000తో గెలిచిన, మూడోసారి 58,000తో గెలిచిన, 4వసారి 37,000తో గెలిచిన. ఇది ప్రజాబలం. ఎక్కడ ప్రజలు ఆయన వద్దంటున్నారా నన్ను వద్దంటున్నారా? గన్పూర్ ప్రజలు ఎప్పుడు వద్దనలే. మొన్న 2003 ఎన్నికల్లో నేను కాంగ్రెస్కి వెళ్ళిపోతా, నేను నా బిడ్డ వెళ్ళిపోతా అని కేసీఆర్ గారిని బ్లాక్మెయిల్ చేస్తే 10 ఏళ్ళు మనతో ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రి పార్టీ వదిలిపెట్టిపోతే నష్టం జరుగుతుందని చెప్పేసి నన్ను రాష్ట్ర రైతు సమితి చైర్మన్గా నన్ను చేసి, ఒకవేళ కనుక చైర్మన్ క్యాబినెట్ హోదానే ఉండాలా, లేదంటే రేపు ఎమ్మెల్సీ మంత్రి చేస్తామని హామీ ఇచ్చి నన్ను కన్సోల్ చేసి కడియం శ్రీహరికి అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. దురదృష్టవశాత్తు పార్టీ ఓడిపోయింది కాబట్టి రైతు సమితి చైర్మన్ పోయింది, ఎమ్మెల్సీ అంటే ఎమ్మెల్సీ కూడా పోయింది. మళ్ళీ ఎంపీ టికెట్ అంటే నాకు ఏం చెప్పిండ్రు, ఎమ్మెల్యే జనగాం నువ్వు ఇన్ఛార్జ్గా ఉండి అక్కడ గెలిపించాలి, గన్పూర్ నువ్వు గెలిపించే బాధ్యత నీదే అని 2 నియోజకవర్గాలు నాకు బాధ్యత చెప్తే, అభివక్త వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటాయి, 2 మాత్రమే తెలిసింది. దట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ డాక్టర్ రాజే ఇన్ లోకల్. మీరు ఎందుకు చెప్పలేకపోయారు కేసీఆర్ కి గెలిచినా గెలవపోయినా కడియం శ్రీహరి జంప్ అవుతాడండి, అనవసరంగా ఒక సీట్ వదులుకోవటం దండగా? మనం పోయినాము, ఎంత ఆర్గ్యుమెంట్ అయితే అంతా బయటికి రాదు కదా. సో నన్ను కన్సోల్ చేశారంట, నన్ను ఓదార్చి నువ్వు ఇప్పుడు వెంటనే అప్పుడే ఆర్డర్ ఇచ్చేసి రైతు సమితి చైర్మన్ చేస్తారు. స్టేట్ పోస్ట్ కదా రైతు సమితి. ఈరోజు రైతు బంధుకు సంబంధించిన అనేక కార్యక్రమాలు దాని కింద ఉంటాయి. రైతు సమితి చైర్మన్ ఇచ్చారు, జియో ఇష్యూ అయింది. తర్వాత ఇన్ఛార్జి బాధ్యత జనగాం ఇచ్చారు, తర్వాత గన్పూర్ ఇచ్చారు. అంటే ఇప్పుడు గన్పూర్ నాదే నియోజకవర్గం. గత 2004 నుండి మొన్న 23 వరకు, అంటే 20 ఏళ్ళు నేనే ఎమ్మెల్యేగా 4 సార్లు ఉండి డెవలప్ చేసిన పార్టీ అభివృద్ధి అయింది నా వల్లనే. ఈయనకు టికెట్ ఇచ్చినందువల్ల ఏమైంది, నన్ను గెలిపించే బాధ్యత నాకు ఇచ్చారు, ఇటు జనగాం అటు. సో చూడండి ఎంతైనా ఈ 2 మాత్రమే గెలిచినా అవన్నీ ఓడిపోయినట్టు అర్థమైంది, నా ఇంపాక్ట్ ఉన్నట్టే కదా. సో అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమైంది, ఎంపీ టికెట్ ఇస్తానన్నారు. ఫామ్ హౌస్ దగ్గర కూడా జస్ట్ 5 కిలోమీటర్ల దూరం వరకు పోయిన అప్పటి వరకు. కానీ కడియం శ్రీహరి కాంగ్రెస్కి పోయింది కాబట్టి అక్కడ ఆ 3 నెలల్లోనే మళ్ళీ బై ఎలక్షన్లు వస్తాయి. కడియం శ్రీహరికి తగ్గ మిండడంటే రాజయ్యనే. రాజయ్యకు అక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చేసి సుధీర్ కుమార్, అది ఎంపీ వచ్చిన పోయినా పెద్ద ఫరగబడదు, సుధీర్ కుమార్ను అక్కడ ఎంపీ టికెట్ ఇచ్చి రాజయ్యను స్టార్ కాంపియన్గా పెట్టి తిప్పుదాం. ఎందుకంటే ఆయన చాలా అనేక రకాలుగా త్యాగం చేశాడు. ఒకటేమో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎంఏ పదవి వదిలిపెట్టి మొదటి త్యాగం,
ఉప ముఖ్యమంత్రిని తీసేసినా కూడా కేసీఆర్ దేవుడు ఇంద్రుడు చంద్రుడు అని చెప్పేసి ఒబీడియంట్గా మళ్ళీ అక్కడే ఉండడం. మూడోది ఎమ్మెల్యే టికెట్ రాకున్నా 2 నియోజకవర్గాలు గెలిపించే బాధ్యత. సో మళ్ళీ ఎంపీ టికెట్ కూడా ఇవ్వకుండా నువ్వు గెలిపించాలి అనే బాధ్యత చెప్పడం. ఈ రకంగా ఒక నియోజకవర్గం కాదు, తెలంగాణ మొత్తంలో, ఈవెన్ తెలంగాణ మొత్తం కూడా మీడియాలో కూడా అందరిలో ఇవాళ రాజన్ అంటే ఒక సానుభూతి, ఒక మంచితనము, గింత ఒబీడియన్స్ ఉంటుందా అని ఒక పేరు ఉంది. సో ఎక్కడ కూడా పేరు చెడగొట్టే కార్యక్రమాలు ఇప్పటివరకు చేయలేదు. సో రాజకీయాలలో ఎత్తులు జిత్తులు కుట్రలు కుతంత్రాలు ఎన్నో జరుగుతుంటాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.